guys, welcome back to our YouTube channel Karthik Experiment. ఈరోజు మనం woolen fabric ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. దానికి మనకు కావాల్సిన మెటీరియల్ knitting needle with hook point అన్నమాట. దీన్ని separate గా hook point knitting needle అని కూడా అంటారు. ఇంకా మీకు కావాల్సిన woolen yarn. yarn ని పక్కన పెట్టేసుకొని మీకు ఈ thread ఉన్న చేయాలన్నమాట. నెక్స్ట్ మీరు వచ్చేసి ఇలా ఈ హుక్ ఉన్న ఈ హుక్ని ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా తీసుకొని ఈ హుక్ ఉంది కదా, మీకు ఎలా అంటే క్లియర్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈ హుక్ ఇలా తీసుకోండి. నెక్స్ట్ ఇది ఇలా పట్టుకొని ఈ లూప్ నుంచి ఇలా లాగాలి. అలానే మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి కంటిన్యూ ఇలానే మనం 18 హుక్స్ చేస్తే ఇలా చైన్ లాగా అయితే తయారవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ హుక్ ఉంది కదా, ఈ హుక్ నుంచి నెక్స్ట్ మీకున్న ఈ బ్రేస్లెట్ టైప్ ఒకటి ఉంటుంది. 1 minute guys. ఆగండి guys. ఈ హుక్ ఉంది కదా, ఈ హుక్ని ఇలా కొంచెం తీసుకొని ఇక్కడ బ్రేస్లెట్ టైప్ ఇక్కడ చిన్న హోల్ ఉంది. ఆ హోల్లో ఇలా దూర్చాలి. సారీ కొంచెం ఇక్కడ ఒక చిన్న హోల్ దాంట్లోంచి ఇలా దూర్చాలి. ఇలా దూర్చి థ్రెడ్ని మళ్ళీ సేమ్ తీసుకొని బయటకు రావాలి. ఇలా మీకు 2 లూప్స్ వస్తాయి. ఆ 2 లూప్స్లో నుంచి మళ్ళీ ఇలా తీసుకొని ఇలా బయటకు వస్తే ఇది కంప్లీట్ అవుతుంది. అంటే మీకు 2 రోస్ అవుతుంది. సెకండ్ రో అయిపోయిన తర్వాత వీడియో అవుతుంది. గాయస్ చూడండి, ఇది ఇలా అవుతూ ఉంటుంది. అలానే మీరు చాలా రోస్ చేస్తే మీకు ఒక స్క్వేర్ షేప్ క్లాత్ తయారవుతుంది అనమాట. ఈ స్క్వేర్ షేప్ క్లాత్ తయారైన తర్వాత వీడియో ప్లే అవుతుంది. గైస్ చూస్తున్నారు కదా, మీకు కావాల్సింది ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. అంటే మీకు ఫ్రెంచ్ బ్యాండ్లా కావాలంటే చిప్ బ్యాండ్లా చేసుకోవచ్చు. నేనైతే ఒక రింగ్ షేప్లో అయితే చేశాను. ఇదిగోండి, ఒక రింగ్ షేప్లో అయితే చేశాను అనమాట. మీకు ఫ్రెంచ్ బ్యాండ్లా కావాలంటే ఫ్రెంచ్ బ్యాండ్లా చేసుకోవచ్చు. రాఖీ కావాలంటే మీరు రాఖీ కూడా చేసుకోవచ్చు. మీరు